పిల్లలకు మంచి విద్య, సంతానం లేనివారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం. వెంకటేశ్వర స్వామివారికి ముడుపును ఎలా కట్టాలి? స్వామివారికి ముడుపు కట్టే రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలి. ఆ తర్వాత వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి. అనంతరం ఏడుకొండలవాడికి ముడుపు కట్టాలి. ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు, గంధం, పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత నీటిని పిండి ఆరేయాలి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకుని 4 మూలల 4 కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే వస్త్రం మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కుంకుమతో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఓ పీట మీద పరిచి ముందుగా ఆ వస్త్రంలో 7 ఎండు ఖర్జూరాలు ఉంచాలి. ఆ తర్వాత 7 యాలకులు, 7 లవంగాలు ఉంచి ఆ తర్వాత వాటిపై కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి. ఆ తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేయాలి. ఆ తర్వాత 11 లేదా 21 లేదా 54 లేదా 108 లేదా 111 లేదా 116 లేదా 516 రూపాయి నాణేలు ఆ వస్త్రంలో ఉంచాలి. ఇలా నంబర్స్ మాత్రమే కాకుండా 3 దోసిళ్ల రూపాయి నాణేలు కూడా అందులో వేయొచ్చు. పైన చెప్పినవన్నీ వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టాలి. మొత్తంగా 3 ముడులు వేసి మూట కట్టాలి. అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్య చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మూట మీద పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. ఆ మూటపై భాగంలో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఆ మూటను ఓ ప్లేట్లో ఉంచి వాటిని వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు, వీలైతే గోవింద నామాలు కూడా చదువుకోవాలి. ఆ తర్వాత ఆ ముడుపును మీ సమస్య తీరే వరకు లేదా కోరిక నెరవేరే వరకు స్వామివారి వద్ద ఉంచాలి. కోరిక లేదా సమస్య తీరిన తర్వాత ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి ఫోటో వెనుక ఉంచి మీరు తిరుమల వెళ్ళినప్పుడు హుండీలో ఈ మూట వేసి దానితో పాటు వడ్డీని సమర్పించాలి.